ఏపీ లిక్కర్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది కోర్టు. 12 మంది లిక్కర్ కేసు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ కేసు నిందితులకు రిమాండ్ ని పొడిగించారు. ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. వివరాలను ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయచంద్రిక మద్యం కుంభకోణానికి సంబంధించి ఈరోజు రిమాండ్ ముగియడంతో 12 మంది నిందితులను కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఆ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకురాగా నవీను అదేవిధంగా బాలాజీలు ఇద్దరిని కూడా గుంటూరు జైలు నుంచి తీసుకొచ్చారు. మిగిలిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి అలాగే ఇతర నిందితులను కూడా విజయవాడ జిల్లా జైలు నుంచి 11 గంటల ప్రాంతంలో అందరినీ కూడా కోర్టుకు తీసుకొచ్చారు. 11:30 తర్వాత కాలు వరకు అయిన తర్వాత వారు 12 మందిని కూడా ఏసీబీ న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. ఈ సమయంలో ఆ కోర్టులో జైల్లో సౌకర్యాలకు సంబంధించి అలాగే కోర్టు ఆదేశాలు పాటిస్తున్నారన్న అంశాలపై కూడా న్యాయాధికారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో కేసిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇటీవల పట్టుబడిన 11 కోట్ల రూపాయలకు సంబంధించి తన మీద ఉద్దేశపూర్వకంగానే సిట్ అధికారులు అభియోగాలు మోపుతున్నారని, తనకు ఆ డబ్బుతో ఎటువంటి సంబంధం లేదని పట్టుబడిన రోజే తన కోర్టులో మెమో కూడా దాఖలు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎక్కడైతే ఇప్పుడు బ్యాంకులో మొత్తం డిపాజిట్ చేశారో ఆ డబ్బులకు సంబంధించి ఆ నోట్ల నెంబర్ల వారీగా కూడా వీడియోలు, ఆ ఫోటోలు అన్నీ కూడా తమకు కూడా అందజేయాలని కూడా కోరారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తన వెన్నునొప్పి కారణంగా గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా న్యాయాధికారికి విజ్ఞప్తి చేశారు. ఇక దిలీప్ తన ఇంటికి వెళ్లి తన తల్లిని బెదిరించే విధంగా కొంతమంది అధికారులు అర్ధరాత్రి హడావుడి చేసిన అంశాలను కూడా న్యాయాధికారి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మరికొంతమంది మాత్రం ఏ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం తమకు కోర్టు ఆదేశాల ప్రకారమే జైల్లో సౌకర్యాలు కల్పించారని కూడా చెప్పుకొచ్చారు. విచారణ పూర్తి అయిన తర్వాత కొంతసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా న్యాయాధికారి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఈ నెల 26వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ 12 మందికి కూడా రిమాండ్ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఎప్పుడులాగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టు దగ్గర నుంచి జిల్లా జైలుకి తరలించే సమయంలో కొంత హడావుడి చేశాడు. తాను ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా ఇరికించారంటూ చెప్పుకురావడంతో పాటు తాను వేద పాఠశాల నిర్వహిస్తున్నాను, పేద బ్రాహ్మణులకు ఉచితంగా వేద విద్యను అందిస్తున్న నేపథ్యంలో మొదటి నుంచి మద్యానికి దూరంగా ఉంటున్నానని, అటువంటి మద్యం కేసులు తమ అన్యాయంగా ఇరికిచ్చారని కూడా అరుస్తూ కేకలేస్తూ కూడా జీబు ఎక్కడం జరిగింది. ఈ సమయంలో ఆ సిట్ అధికారి కూడా నివారించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా అతను మీడియా కెమెరాల ముందుకు వచ్చి మరీ గట్టిగా అరుపులు కేకలతో తప్పకుండా దేవుడు ఉన్నాడు, పైన తమ అన్యాయంగా ఇరికించడాన్ని శిక్షిస్తారని కూడా చెప్పుకుంటూ జీబు ఎక్కడం జరిగింది. మొత్తం మీద మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ రిమాండ్ ముగిరితో మొత్తం నిందితులందరూ కూడా ఆయా జైలుకి తరలించారు. అదేవిధంగా కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగగా ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్. పిల్లలకు ప్రతిరోజు వేద విద్య ఉచితంగా అందిస్తున్నా. ఒక వేద విద్య అందిస్తున్న నేను లిక్కర్ జోలికి వెళ్లితే వేద పాఠశాల నడిపే అర్హత నాకు ఉంటుందా? ఆ జనమే అర్హత కోల్పోతా. కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేయలేదు. లిక్కర్ జోలుగా జీవితాలు వెళ్ళాను కూడా. రాజకీయాలు ఉన్నప్పుడు కేసులు పెడతారు, ఆ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అది సంతోషం కూడా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికి దూరంగా ఉన్నాం, చేస్తాం, ఎదుర్కొంటాం, పోరాడతాం. కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ గా భయపడే లిక్కర్లు నేను చేయలేకపోతాను. భగవంతుడు చూస్తున్నాడు. మరలా చెప్తున్నా, గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ సుప్రీం. ఈరోజు అధికారం ఉందని, ఎన్నుందని మీకు నచ్చినట్టు రాయొచ్చు. కానీ చివరిలో భగవంతుడు వ్యక్తి అన్ని గమనిస్తాడు. భగవంతుడు ఇచ్చే శిక్షలో నుంచి మీరెవరు తప్పించుకోలేరనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.